తెలంగాణ తల్లి ఫార్ములా కార్ రేసు కేసు మూసి సుందరీకరణ హైడ్రా రువ్వడి లగచర్ల లొల్లి రుణమాఫీ రైతు భరోసా 6 గ్యారంటీల అమలు సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇట్లా మస్తుగానే ఉన్నాయి ముచ్చట్లు. షాన్ రోజుల సంధి ఈటి మీదనే సర్కార్కు ప్రతిపక్షాలకు లడాయి నడుస్తుంది. ఎవరు ఆఫీసులు కూకొని మైకుల ముంగట మాట్లాడితే కాదు కదా, అసెంబ్లీకి వస్తే ఫేస్ టు ఫేస్ ఉంటది. ఇంత మంచి ఛాన్స్ వస్తే ఏమైందో చూడుర్రి. మళ్ళా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద జోరుగా చర్చ నడిచింది అసెంబ్లీలో. ఇటు ప్రతిపక్షాలు అటు గవర్నమెంట్ మీరే బిల్లులు పెండింగ్ లో పెట్టిరంటే మీరే పెట్టిండ్రని బాగానే కీసులాడినరు. బిడ్డ పెళ్లి పెట్టుకున్నారు, దాదాపుగా 25 లక్షలు పెండింగ్ ఉన్నది. వాళ్ళు లాస్ట్ కు పుస్తమట్టలు కూడా అమ్ముకునే పరిస్థితికి చూస్తుంటే మొగని కొట్టి మొరమొర అన్నట్టున్నది. చేసిన పాపాలన్నీ బిల్లులు కుప్ప తయారు చేసింది వాళ్ళ అధ్యక్ష. పనులు చేసినటువంటి సర్పంచులు మాత్రం చచ్చిపోయే కాలం వచ్చింది. ఆల్రెడీ గత ప్రభుత్వంలో కూడా ఆత్మహత్య చేసుకునే సందర్భం. అధ్యక్ష, ఒక్కొక్కరు నిండుగా 1000 కోట్లు సంపాదించుకొని నిండుగా ఒడ్డుకుంటే ఈ తరం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. ఇదే ముచ్చట మీద హరీష్ రావు సార్ కు మంత్రులకు కిసర బసర నడిచింది జరసేపు. ఈ హస్తం గుర్తు భస్మాసుర హస్తమై కూర్చున్నది. ఇవాళ వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు. 1-2 ఇయర్స్ నుంచి కాదు సార్, 2014 నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది. పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి. ఒక్క నవంబర్ లో బడా కాంట్రాక్టర్లకు 1200 ఇచ్చారు. అందులో సగం ఇస్తే సర్పంచ్ల బిల్లులు క్లియర్ అవుతుండే. ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు. వారు ఇంత బాధపడుతున్నారు. మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్ని క్లియర్ అయ్యేటి. ఎస్, నేను ఇచ్చాను. పల్లె ప్రగతి కింద ప్రతి నెల 275 కోట్ల రూపాయలు మేము గ్రామ పంచాయతీలకు ఇచ్చాం. 270 కోట్ల రూపాయలు ప్రతి నెల ఇచ్చాము అని చెప్పినప్పుడు బకాయిలు ఎక్కడి అధ్యక్ష? మేము చేయలేదని చెప్పేసి మీకు అధికారం ఇచ్చింది. నడిమిట్ల బ్రేక్ తీసుకొని బీఎస్సీ మీటింగ్ పెట్టి అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి, ఎట్లా నడపాలి అనేది మాట్లాడుకున్నారు. అన్ని పార్టీల పెద్దలు కూకొని 15 రోజులకు తక్కువ కావద్దు అనేది ప్రతిపక్షాల డిమాండ్. అటెంక అసెంబ్లీ చాలా ఎత్తుంటే లగచల్ర రైతుల ఫోటోలు పట్టుకొని లోపట్టుకొచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మంత్రి జూపల్లి సార్ టూరిజం మీద ఏదో చెప్పబోతుంటే లొల్లి చేసిండ్రు. లగచల్ర గురించే మాట్లాడాలని లడాయి అందుకున్నారు. మీకు మాట్లాడే ఛాన్స్ ఇస్తామని స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా అస్సలు మీరు కూర్చోండి, నేను ఇస్తా అంటున్నా. నేను ప్లే కార్డ్స్ చూపియొద్దు, అన్ని మీకు తెలుసు, మీకు తెలియదు కాదు. నడిమిట్ల మంత్రులు లేచి సీరియస్ అయ్యారు. ఒకదానికొకటి అన్ని మాట్లాడుకుందాం కానీ ఇట్లా ఆగమాగం చేయొద్దని. తప్పకుండా ప్రభుత్వం ముందుకొచ్చి సమాధానం చెప్తుంది. ఈ పుస్తకం ఈ సభలో వీళ్ళందరూ కలిసి కూర్చొని తయారు చేసింది అధ్యక్ష. ఏదో నడి రోడ్లో స్లోగన్స్ ఇచ్చినట్టుగా సభలో నిలబడి అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అధ్యక్ష. లే మేం చెప్పిందే మాట్లాడాలని ఇంకింత జోరు పెంచారు కారోళ్ళు. ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదు అధ్యక్ష. మార్షల్స్ ఎవరున్నా కూడా సభ్యుల దగ్గరికి వెళ్ళి ప్లే కార్డు తీసుకొని రండి. హరీష్ రావు గారు మీకు మాట్లాడే అవకాశం ఇస్తా అని చెప్పినా నేను. స్పీకర్ సార్ ఎంత బతిమిలాడినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇనకపోయేసరికి రేపటికి వాయిదా వేసిండు. లోపట మాట్లాడమంటే లొల్లి పెట్టి బయటకు వచ్చి ఆర్పారు మాట్లాడిండ్రు. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినామా? దయచేసి ఆలోచన చేయండి. ఖమ్మంలో రైతులకు బేడీలు వేసుకొని తీసుకొచ్చినటువంటి మిర్చి రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి రైతు వ్యతిరేకంగా ఉన్నటువంటి వీళ్ళు నిన్ను ఓటేసి ముఖ్యమంత్రిని చేసిన ప్రజలు జైళ్లలో ఉంటే సిగ్గు లేకుండా పర్యాటక శాఖకు సంబంధించి నేనేదో చేస్తాను, పాలసీ పెడతానంటూ ముందుకొస్తున్నావే, సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడేమో ఫామ్ హౌస్ లో అనుకుంటాడు. ఆలీబాబా నలుగురు లెక్క మీరే రాష్ట్రాన్ని దోసుకొని చూస్తుంటే ఈ కింద కూడా కేసీఆర్ సార్ అసెంబ్లీకి వచ్చేటట్టే లేడు.